తాడిపత్రిలో తమాషా మీరే ఉంటారా హమేషా? అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి ఠారెత్తాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో శివాలెత్తిపోయారు. హైకోర్టు అనుమతున్నా తనను జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు అడ్డుకున్నారని కేతిరెడ్డి ఫైర్ అయితే, తాడిపత్రికొచ్చే దమ్ము లేకే తనపై నిందలు వేస్తున్నారని జేసీ ఫైర్ అయ్యారు. హై వోల్టేజ్ రాజకీయాలతో మరోసారి తాడిపత్రి రగిలిపోయింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతించింది. హైకోర్టు ఉత్తర్వులతో తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో అడ్డుకున్నారు పోలీసులు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉందని కేతిరెడ్డిని నారాయణరెడ్డిపల్లి నుంచి ముందుకు కదలనివ్వలేదు పోలీసులు. దీంతో అక్కడే 4 గంటల పాటు బైఠాయించారు పెద్దారెడ్డి. ఇప్పుడు గతంలో కూడా ఒకసారి ఆర్డర్ వచ్చింటే కూడా అట్లే నన్ను పంపించకపోయిన దానికే మళ్ళీ నేను కోర్టుకు పోవడం జరిగింది. ఇప్పుడైనా నన్ను పంపించండి, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందనే కదా అదనపు బలాలు తెచ్చుకోమని చెప్పిండేది. కానీ మీరు అదనంగా ఫోర్స్ పెట్టుకోలేకపోయినారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నన్ను ఆపుతారా అనేది నా అభిప్రాయం. పోలీసులు హైకోర్టు ఆదేశాలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి. కోర్టు కూడా లెక్కలేనితనం అయిపోయింది పోలీస్ అధికారులు. ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారినో అడగమని చెప్తే అది ఒక బాగుంటుంది. కానీ లాస్ట్కి వీళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడిగితే తప్ప మేము పంపించలేము అనే పరిస్థితికి వచ్చినారు. అంటే వాళ్ళ మనసులో ఉండే భావన నేను చెప్తాను తప్ప నా మనసులోదేం కాదు. వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించిండేదే న్యాయము, చట్టము అన్నీ హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్లన్నీ మా డస్ట్బిన్లో ఉంటాయనేదే వాళ్ళ. పెద్దారెడ్డికి దమ్ముంటే తాడిపత్రికి రావాలని సవాల్ విసిరారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రా పొద్దున ఎందుకు పోలీసులు నీకు ఇచ్చారు కదా హైకోర్టు, రా ఎవడొద్దన్నాడు నిన్న పొద్దున ఎందుకు పోలీసులు బ్లేమ్ చేస్తాను? నిన్ను తాడిపత్రి నేనైతే లేదు కష్ట అవసరం లేదు నాకే. నువ్వు జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి? రా 9 గంటలకు వచ్చి రా. పోలీసులు ఎందుకంటే పొద్దుకు రానిలే అని మేము వచ్చినా ఇళ్ళలో ఉంటే కూడా పట్టకవారి మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు నీ మాదిరి. ఒప్పుకోరు నాన్న, నువ్వు ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరు. పోలీసులు కోర్టు ఆదేశాలను ధిక్కరించడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఎప్పటికీ టీడీపీ ప్రభుత్వ అధికారంలో ఉండదన్నారు ఆయన. దాన్ని కూడా నిర్బంధించి వెళ్లకుండా చేయడం నిజంగా వీళ్ళు ఎవరికి భయపడతారో నాకు అర్థం కావటం లేదు. వీళ్ళు రేపొద్దున ఎన్ని ఏళ్ళు ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలుసు. ఆల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. మీ భవిష్యత్తుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆడుతున్న దాంట్లో మీరు బలైపోతున్నారు. సో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన వీళ్ళు స్పందించకపోవడం, కంటెంప్ట్ మీద కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. మరోవైపు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకే తాము కేతిరెడ్డి పెద్దారెడ్డిని వెనక్కి పంపాల్సి వచ్చిందన్నారు పోలీసులు. స్టాచ్యూ ఒకటి ఓపెనింగ్ ఉంది. ఈ విషయంలో చాలా మంది అక్కడ గ్యాదర్ అయినారు, అంటే మన తాడిపత్రిలోన. సో ముందే వీళ్ళకు చాలా గొడవలు ఉన్నాయి కాబట్టి 20 వరకు 20 వరకు. సో వీళ్ళు వెళ్తే మళ్ళీ అక్కడ లాండ్ ఆర్డర్ సమస్య వస్తున్న ఉద్దేశంతోనే ఇక్కడ మేము స్టాప్ చేయాల్సి వచ్చిందన్నమాట. పోలీసులు టీడీపీ నేతలు చెప్పినట్టు నడుచుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తుంటే తాడిపత్రిలో ఉద్రిక్తతలను తగ్గించేందుకే తాము ప్రయత్నించామంటున్నారు పోలీసులు.